హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అయితే షూట్ చేశానండి. అందరూ సండే మంచిగా ఎంజాయ్ చేసి ఉంటారు. ఇంకా ఎండలతో పాటు ఇప్పుడు అలా చల్లగా వర్షం కూడా వస్తుంది కాబట్టి కొంచెం వాతావరణం అయితే చేంజ్ అయింది. ఇంకా పిల్లలకి కోల్డ్ వస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. హాట్ వాటర్ అయితే తప్పకుండా పిల్లలకి పట్టించండి. ఇంకా ఇక్కడ యుతి వచ్చేసి మార్నింగ్ డ్యాన్స్ అయితే చేస్తూ ఉంది. వాళ్ళు ఆడే కొత్త కొత్త స్టెప్స్ నేర్పిస్తూ ఉందన్నమాట. పొద్దున్నే వీళ్ళు ఫస్ట్లో సాంగ్స్ అయితే పెట్టుకొని డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళని చూసి కశ్వి కూడా మంచిగా ఆడుకుంటూ ఉంది. ఇంకా యుతి బాగా ఆడిపిస్తుంది మార్నింగ్ టైంలో అయితే కశ్విని. ఇంకా తర్వాత యుతికి కూడా బోర్ కొట్టి చిరాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు దాన్ని ఏడిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ అదే చేస్తూ ఉంది. ఫుల్ జోష్లో ఉందన్నమాట మార్నింగ్. ఇంకా యుతికి అయితే పాలు ఇచ్చేసాను. ఇంకా కశ్వికి వచ్చేసి జావ తినిపించాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బోండా అండ్ చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. వీళ్ళ డ్యాన్స్లు ఇవన్నీ చూసుకుంటూ అటు నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేస్తున్నాను. ఇంకా ఇంట్లో మనకి సండే అయినా మండే అయినా రొటీన్ వర్క్స్ అయితే కంప్లీట్గా ఉంటాయండి కదండి. క్లీనింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కాకపోతే కొంచెం చిన్నగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. రోజు ఉన్నంత హడావుడిగా అయితే ఉండదు, కొంచెం స్లోగా అయితే జరుగుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ వీళ్ళని చూసుకుంటూ ఆ వర్క్ అయితే ఫినిష్ చేస్తాను. కొంచెం అప్పుడప్పుడు ఇలా రిలాక్స్ అయితే చాలా బాగా అనిపిస్తుందండి. ఇక్కడ వచ్చేసి ఇంకా బోండా అని చట్నీ తీసుకొచ్చాను వాళ్ళకి పెట్టడానికి. ఇది అయితే ఇంక ఆయిల్ ఫుడ్ చెప్పనక్కర్లేదు, మంచిగా తింటుంది. హెల్తీ ఫుడ్ ఏమైనా పెడితే మాత్రం నో అంటుంది అనమాట. దాన్ని బలవంతంగా తినిపించాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళ మామతో మంచిగా గ్లాసెస్ పెట్టి అట్లా ఆడుతూ ఉంది. వాడు వచ్చేసి టీ ప్రిపేర్ చేస్తా అని చెప్పేసి టీ ప్రిపేర్ చేస్తున్నాడు. ఇంతకుముందు గణేష్ ఉత్సవాలు అయితే జరిగాయి కదా, అక్కడ ఒకడు వచ్చి తగిలి వాడికి హ్యాండ్ అయితే కొంచెం ఇబ్బంది అయిందనమాట. ఇంకా చూపిస్తే ఫ్రాక్చర్ ఏం అవ్వలేదు కానీ కొంచెం అట్లా ప్రాబ్లం అయితే ఉంది. ఇంకా దానికోసం ఆ బెల్ట్ అయితే వేశారు. ఇంకా వాడు ఒక్క హ్యాండ్తోనే పని అనమాట. ఇంకా వాడు ఈరోజు నేను ప్రిపేర్ చేస్తా అని చెప్పేసి వాడు చేస్తున్నాడు. ఇంకా నార్మల్గా స్టవ్ మీద పెట్టకముందే ఇవన్నీ వేసుకొని పెట్టుకుంటాడు అనమాట. వాడి స్టైల్ అది అని చెప్పి చెప్తుండు. అరే ఆన్ చేసి పెట్టవచ్చు కదా అంటే మొత్తం ఒక 4 గ్లాసెస్ టీ కావాలంటే 3 గ్లాసెస్ మిల్క్ అను 1 గ్లాస్ పాలు అదే వాటర్ అయితే వేసాడు. ఎందుకంటే ఇక్కడ మిల్క్ అంత చిక్కగా అయితే ఏమి ఉండదండి, నార్మల్గా ఉంటుంది. అండ్ మేము కంట్రీ డిలైట్ వాడినా కూడా దీనికి టీకి వచ్చి లోమలై మిల్క్ వాడతాము. సో ఇంకా కొంచెం అంత చిక్కగా అయితే ఉండదు, ఎక్కువ పాలే పోయాలి. ఇక్కడ టీ కొంచెం మరిగిన తర్వాత అప్పుడు ఇలాచీ అయితే యాడ్ చేశాడు. ఇంకా ఏమన్నా యాడ్ చేయాలంటే కొంచెం మరిగిన తర్వాతే యాడ్ చేయాలి, అల్లం కానీ ఇలాచీ కానీ, లేకపోతే పాలు విరుగుతాయి అని చెప్పేసి అని నార్మల్గా అయితే నేను స్టార్టింగ్లోనే వేస్తాను. కాకపోతే ఇంకా వాడు ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ఇంక ఇట్లయితే వేశాడు. దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఎగ్ కర్రీ అని రైస్ చేశానండి, తినేసాము. ఇంకా పిల్లలకి స్నాక్స్ లేవని చెప్పేసి అంటే యుతికే లేండి, కశ్వి ఇంకా స్నాక్స్ ఏం తిందు. యుతి కోసం లడ్డు అయితే చేస్తున్నాను స్కూల్కి తీసుకెళ్ళడానికి. మంచిగానే వచ్చాయి. నేను కూడా ఫస్ట్ టైము ప్రిపేర్ చేయటం లడ్డు. ఇంకా పర్ఫెక్ట్గానే వచ్చాయి. చాలా తక్కువ క్వాంటిటీ చేశాను. ఇంకా మా అల్లుడు కూడా వచ్చాడండి ఆ రోజు. ఇంకా అందరం ఈవినింగ్ బయటకు వెళ్దామని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం వర్క్ అయితే ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా స్నాక్స్ చేసి అవి కూడా క్లీన్ చేసిన తర్వాత ఇంక ఈవినింగ్ వచ్చేసి అందరం రెడీ అవుతున్నాం అనమాట. ఇక్కడ యుతి వచ్చేసి నాకు డ్రైయర్ పెడుతుంది, అన్నీ కాపీ చేస్తూ ఉంటుందండి. తనకి మనం ఏ పనులు అయితే చేస్తూ ఉంటుందో అది మళ్ళీ మనకి రిపీట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళది కదా, వాళ్ళ పక్కనే ఉంటూ ఇంకా అవన్నీ చూసుకుంటూ ఉండాలి కేర్ఫుల్గా మనం కూడా. ఇంకా అక్కడ నుండి అయితే మా దగ్గరలో మాల్ ఉంది, ఇంకా మాల్కి అయితే వెళ్ళాము పీవీఆర్కి. అక్కడ కొన్ని గేమ్స్ అవి ఉంటాయి. యుతికి కూడా షూ పాడేయండి, షూ తీసుకుందాము అట్లా షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము. ఇంకా అలా బయటకు వచ్చామన్నమాట. కశ్విక్ కూడా కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది కదా బయటికి తీసుకొస్తే అని చెప్పి. అంత చల్లగా ఏం లేదండి, మామూలుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి కానీ ఉక్కపోతగానే ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మంచిగా ట్రైన్ గేమ్ అయితే ఉంది పిల్లలకి. కాకపోతే కశ్వి ఏమో చిన్న పాప అయింది, ఆడుకొని ఎంజాయ్ చేయలేదు. యుతికి ఏమో పెద్ద ఏజ్ అయిందనమాట. ఆ ట్రైన్లో కూర్చొని అంత ఎగ్జైట్ అయితే అవ్వదు. ఇంకా ప్లే జోన్కి వెళ్దామని చెప్పేసి యుతి అంటూ ఉందనమాట. ఇంకా నేను ఇక్కడ కశ్విని తీసుకొని కొంతసేపు అలా ట్రైన్ అలా చూస్తుంది కదా ఆడుకుంటుంది అని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను తమ్ముడు వాళ్ళ కోసం. ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే లైఫ్ స్టైల్కి అయితే వెళ్ళామండి. ఎప్పుడు ఇక్కడ ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి కానీ ఆఫర్స్ పెట్టారు, బాగున్నాయి. కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఎవరైనా తీసుకోవాలి బ్రాండ్ ఐటమ్స్ అంటే వెళ్ళొచ్చు, పర్లేదు. ఇప్పుడు ఆఫర్స్లో అయితే ఉన్నాయి. ఇంకా
ఫార్మల్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఫార్మల్ ప్యాంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా మేము బ్యాగ్స్ ఇవన్నీ అయితే చూసాము. మంచిగానే ఉన్నాయి క్వాలిటీ ఇవన్నీ కూడా. కాకపోతే ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవైతే లేవు అక్కడ. మేము ట్రాలీ బ్యాగ్స్ కోసం చూస్తున్నాము. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఇవైతే చాలా బాగున్నాయి. ఫార్మల్ ప్యాంట్స్ అని చెప్పాయి కదా, ఇవే డిఫరెంట్ కలర్స్లో మంచిగా ఉన్నాయి. రేట్ కూడా చాలా రీజనబుల్ అనమాట. 1200కే వస్తున్నాయి. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇంకా టాయ్స్ కనిపించేసరికి యూత్ అయితే ఇంక అక్కడే ఉంది. మంచిగా వాటిని చూసుకుంటూ కొనియమని చెప్పి ఇంక అన్ని బాస్కెట్లో వేస్తూ ఉంటుంది అనమాట. బిల్ చేయించేది చూడదు, జస్ట్ అలా వేసి కొనేసుకున్నాం అనుకుంటుంది. కాకపోతే అక్కడ టూ మచ్ ప్రైజెస్ ఉంటాయి కదా, ఇంకా అవైతే తీసుకోలేదు. ఇక్కడ మ్యాక్స్లో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. మొత్తం 6 pairs 7 pairs ఇచ్చారు 200కి. స్టోన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కొన్ని 399, కొన్ని 299, మ్యాక్సిమం ఎక్కువ 199కే ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ కశ్వికి ఏమైనా డ్రెస్సెస్ దొరుకుతాయేమో అని వచ్చా అనమాట. వచ్చేది వింటర్ కదా, ఫుల్ హ్యాండ్స్ అలా దొరుకుతాయేమో అని. కాకపోతే న్యూ బార్న్ బేబీస్కి ఉన్నాయండి. ఇలా 1 year 11 months ఆ బేబీస్కి లేవన్నమాట. చాలా టైట్ అయ్యేటట్లు ఉన్నాయి. ఇంకా సెట్స్ వైజ్గా ఇచ్చారు. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. 600 700కి అలా 4-5 pairs అయితే వస్తున్నాయి. క్లాత్ కూడా చాలా బాగుంది. ఎవరైనా న్యూ బార్న్ అట్లుంటే 6 months బిలో అలా ఉంటే ఒకసారి వెళ్ళి తీసుకోవచ్చు. పార్టీ వేర్ అయితే అంతగా అనిపించలేదు. డంగ్రీస్ కూడా చాలా బాగున్నాయండి. దీనిలో కలెక్షన్ చాలా బాగుంది. ఇంకా తర్వాత బాగిత్ స్టోర్ అయితే, బాగిత్ బ్రాండ్ బాగుంటుందండి. వ్యాలెట్స్ కానీ బ్యాగ్స్ కానీ ఆల్రెడీ నేను ఒకటి యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. ఒక 6-7 years అయితే మెయింటైన్ చేయొచ్చు దాన్ని రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా. అంత క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అయితే న్యూ కలెక్షన్ అయితే వచ్చింది. ఆన్లైన్లో వాటికన్నా కూడా స్టోర్లో ఇంకా బాగున్నాయి. ఇంకా ఇక్కడ బ్యాగ్స్ వచ్చేసి ట్రాలీ బ్యాగ్స్ కలర్స్ ఏం బాగాలేదండి. రీస్టాక్ అవుతాయి అని చెప్పేసి అయితే చెప్పారు. ఇంకా దాని తర్వాత యుతిని ప్లే జోన్కి అయితే తీసుకెళ్దామని వచ్చాము. ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, వాళ్ళు మనకి చేతికి ఇవ్వరు, ఇలా ఆడుకుంటూ ఉంటారు కదా. పాప చూసి ఎంజాయ్ చేస్తుందని ఇక్కడ కొంచెంసేపు అయితే వెయిట్ చేసాము. ఇంకా తను ఆడతావా అంటే నేను తీసుకోను అని చెప్పేసి అని అన్నది. సరే బయట ఐస్ క్రీమ్ కొనివ్వచ్చులే, ఇక్కడైతే టూ మచ్ ప్రైజెస్ ఉంటాయి కదా. అండ్ తను ఎంజాయ్ చేసేటట్టు లేదనమాట. ముందు ఆ గేమ్ ఎంజాయ్ చేయడానికే కదా అక్కడ తీసుకునేది అని ఇంకా అక్కడైతే తీసుకోలేదు. తర్వాత లోపలికి వచ్చాము. ఇంకా వాళ్ళ డాడీ ఏమో వర్క్ ఉందని కిందనే ఉన్నాడు. ఎవరో కలుస్తారు అని చెప్పేసి అని కిందనే ఉన్నారనమాట. నా దగ్గర వ్యాలెట్ కూడా లేదు. తనేమో కార్డు స్వైప్ చేయి మమ్మీ, కాయిన్ వేస్తే వస్తుంది గేము, ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పేసి ఆల్రెడీ ఇంతకుముందు ఆడిచ్చాము, ఐడియా ఉంది. ఇంక చేయమని చెప్పేసి ఒకటే గొడవ. కానీ ఇక్కడ చాలా అంతకుముందు ఫోరం మాల్లో అండ్ ఎక్కువైతే ఏఎంబి మాల్ ఉంటుందండి. దానిలో అయితే చాలా బాగుంటాయి గేమ్స్. టైం కూడా ఎక్కువ ఇస్తారు, ప్రైజ్కి వర్త్ అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే జస్ట్ 1 minute అలానే ఇస్తున్నారు. 100 rupees అనమాట 1 minuteకి. 5 minutesలో మనం 500 కార్డు స్వైప్ చేసినా కూడా 5 minutesలో వాళ్ళ గేమ్ అనేది అయిపోతుంది. చాలా తక్కువ టైం ఇస్తున్నారు. ఇంకా అంతేం అనిపించలేదు. జస్ట్ దాన్ని కొంచెంసేపు అట్లా ఆడిపించేసి బయటికి తీసుకొచ్చాము. బయట అయితే కార్ రైడ్స్, బైక్ రైడ్స్ అలా ఉన్నాయి. అవి బాగా అనిపించాయి. తను అవి చూడమంటే వద్దు ఇక్కడే అని చెప్పి చాలాసేపు ఉంది. దాని తర్వాత బయటకు వచ్చి అవి చూసి ఓకే నేను బైక్ డ్రైవ్ చేస్తా అని చెప్పేసి బైక్ డ్రైవింగ్ తీసుకోమంది. ఇంకా తర్వాత ఇంకా బైక్ డ్రైవ్ చేసేదానికి టికెట్ అయితే తీసుకున్నాము. ఇది జస్ట్ 100 rupees 3 rounds వేస్తారండి అక్కడ మొత్తము. ఇంకా బాగా అనిపించింది. తను కూడా ఎక్కువసేపు ఆడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి, తను ఓన్గా డ్రైవ్ చేస్తున్న ఫీల్ ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఇదైతే తీసుకున్నాము. భయపడింది ఎందుకంటే హ్యాండిల్ తనే తిప్పాలన్నమాట. నార్మల్గా కార్లో అయితే వాళ్ళు మూవ్ చేస్తూ ఉంటారు, ఏదో స్టీరింగ్ షోకి అట్లా తిప్పుతున్నా కూడా వెళ్తూ ఉంటుంది రైట్ పాత్లోనే. ఇక్కడ ఏంటంటే స్టీరింగ్ తనే తిప్పుకొని డ్రైవ్ చేసుకోవాలి, వాళ్ళు పక్క నుండి గైడ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అలా మంచిగా బైక్ రైడ్ అయితే చేసింది యుతి. కశ్వి అయితే అసలు దిగట్లేదండి. కశ్వి ఫస్ట్ టైం మాల్కి రావడం, అన్నీ కొత్తగా చూస్తూ ఉంది. విచిత్రంగా అనిపిస్తుందేమో దానికి. ఏదన్నా ఎక్కిద్దాము అన్నా, మేము ముందు కూర్చోబెట్టి ఏదైనా చూపిద్దామన్నా కూడా అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. అట్లా ఎత్తుకొని ఉంటే చూస్తూ ఉంది మంచిగా, అన్నిటికీ భయపడతా ఉంది. ఇంక ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు ఇంకా అందరం కలిసి ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాము. అప్పటికి 9-9:30 అయింది. ఇంకా ఫుడ్ కోసం అని చెప్పేసి ఆకలేస్తుంది, మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాము, ఇంక ఇంటికి వెళ్దాము అని చెప్పి ఇంక వెళ్తూ ఉన్నాము. పిల్లలు ఏంటంటే ఇక్కడ బయట తిందామంటే అసలు అవ్వదు అనమాట. కశ్వితో ప్రాబ్లమే, ఇతితో ప్రాబ్లమే. ఇంక అందుకే ఇంటికి ఆర్డర్ చేసుకొని ఇంటి దగ్గర తిందాము అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కింద వచ్చేసి పార్కింగ్ దగ్గర అండి, పార్కింగ్కి పైన
ఇలా ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా కస్టమైజ్ కూడా చేసిస్తున్నారు, బాగా అనిపించాయి. రేట్స్ కూడా కొంచెం హైగానే ఉన్నాయి, ఇంకా మాల్స్లో చెప్పాల్సిన పని లేదు కదా, బయట కన్నా కూడా ఇక్కడ కొంచెం ఎక్కువగానే ఉంటాయి, కాకపోతే కస్టమైజ్ చేసినాయి అనమాట, బాగున్నాయి. దాని తర్వాత ఇక్కడ డెకత్లాన్ అయితే కొత్తగా ఓపెన్ చేసినట్టున్నారు ఇక్కడ స్టోరు. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. కాకపోతే థ్రెడ్మిల్ ఇవన్నీ ఇక్కడైతే చూడొద్దు, న్యూగా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఓఎల్ఎక్స్లో అయితే మంచివే దొరుకుతున్నాయండి. ముందు అవి చూసి చేయగలము అన్నప్పుడు కొత్తది తీసుకోవచ్చు. ఎక్కువ ప్రైజే ఉంటుంది కదా, మనం సరిగ్గా చేస్తామో చేయమో, మనం ఇంట్లో ఇద్దరం చేసేదానికి ఇంత పెద్దది అయితే అవసరం లేదు నాకు తెలిసి. నార్మల్గా ఓఎల్ఎక్స్లో 10కి 12కి అలా ఉంటే మేము ఆల్రెడీ చూసాము, మంచిగానే వర్క్ అవుతాయి. ఒకవేళ కావాలంటే అక్కడ చూసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇక్కడైతే ప్రైజెస్ ఎక్కువగానే ఉన్నాయి, కాకపోతే క్వాలిటీ బాగుంటుంది అని చెప్పారు. రేటింగ్ కూడా చాలా బాగుందంట. ఇంక ఇక్కడ వచ్చేసి యుతికి స్విమ్మింగ్ డ్రెస్ అలా చూద్దామని చెప్పేసి వచ్చాము. ఆమెకేమో అసలు ఏం నచ్చట్లే, కలర్ కాంబినేషన్స్ కావాలంట. ఇక్కడ స్పోర్ట్స్ వేర్లు అవన్నీ ఏం దొరుకుతాయి, ఇక్కడ బ్లూ బ్లాక్ ఇవి ఉన్నాయి చూడు అంటే, వద్దు నాకు పింక్ కావాలని చాలాసేపు చూసింది. పింక్ ఏమో తన సైజు లేదు. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. తర్వాత సైకిల్ కావాలని కొంతసేపు అడిగింది, సరే అని చెప్పేసి సైకిల్ దగ్గర తీసుకెళ్తే మళ్ళీ భయపడతా ఉందన్నమాట సైకిల్ చూసి. ఇంక ఇక్కడ స్పోర్ట్స్కి కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంకా బ్రాండెడ్ కదా, చెప్పే పని లేదు, ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళైతే ఇంకా మళ్ళీ ఇవే యూజ్ చేయాలి అని ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేది ఇదే ఇది సైకిల్, ఇది 6 to 9 ఇయర్స్ది, కాకపోతే ఇంకా పెద్ద అవుతుంది కదా అని చెప్పేసి తీసుకుందాము అన్నట్టు చూసామన్నమాట. కాకపోతే బాగా భయపడతా ఉంది, పక్క నుండి నడిపిస్తున్నా కూడా నడపట్లేదు, ఇంకా జస్ట్ అలా ఆడుకుంటుంది. ఆల్రెడీ చిన్న సైకిల్ ఇలాంటిదే ఉంది యుతికి, అండ్ స్కూటర్ కూడా ఉంది. ఇంకా కాకపోతే అడుగుతుంది ఒకసారి ట్రైల్ వేపిద్దాము అంటే భయపడిందండి, అసలు తొక్కట్లేదు, ముందుకి వెనక్కి కూడా కదలట్లేదు అనమాట. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఎటు వెళ్ళం కదా, ఇంట్లోనే ఎందుకు వేస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కి ఉన్నాయంట, చెప్తున్నారంట, ఎప్పటి నుండో అడుగుతూ ఉంది బర్త్డే గిఫ్ట్ చేయమని చెప్పి వాళ్ళ డాడీని. ఇంకా చూశారు కానీ ఇంకా అంత సూట్ ఏం అవ్వలేదు. ఇంకో 2 years అయితే కానీ ఇంక మంచిగా తొక్కలేస్తుంది, బాగా భయపడతా ఉంది. పక్కన పాప కూడా అంతే, యుతి అంత ఏజ్ ఉందన్నమాట. ఆ పాపను కూడా ట్రై చేపిస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ తొక్కాలి అంటే ఇంకా మళ్ళీ టెర్రస్ వైర్కు తీసుకెళ్ళి ఇంకా అక్కడ తొక్కిస్తే ఏమని ఇంకా అట్లా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. కాకపోతే ఇది కమర్షియల్ బిల్డింగ్ అయ్యేసరికి పైకి కూడా ఎప్పుడు వెళ్ళలేదండి, అసలు ఆ ప్లేస్ ఉండదో కూడా తెలియదు. ఇంక అందుకే వద్దు అని చెప్పేసి తీసుకోలేదు. జస్ట్ అట్లా తనకి చూపించాము, ఇట్లా ఉంటుంది డేంజర్ అది ఇది అన్నట్టు భయపెట్టి వచ్చాము. ఇంక ఇవన్నీ వచ్చేసి స్కేటింగ్ వండి, పిల్లల సైజెస్ అయితే లేవు, కొంచెం 10 years అప్పటి నుండి పిల్లలకైతే ఉన్నాయి. ఇక్కడ క్యారమ్ బోర్డ్ కోసం వచ్చామండి ఇటువైపు, కాకపోతే చిన్న సైజే ఉంది, చిన్న సైజు కూడా 6,000 అంట, బయట అయితే 2,500. సేమ్ క్వాలిటీ ఉంటుంది మ్యాక్సిమం, కొంచెము ఏదో క్వాలిటీ డిఫరెన్స్ అయితే ఉంటుంది, మనం ఆడుకోవటానికి అదైతే సరిపోతుంది. ఇంకా తర్వాత వచ్చేటప్పుడు మేఫిల్లో అట్లా ఫుడ్ తీసుకొని వచ్చాము. ఇంకొచ్చి ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసామండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.